హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయన్ కైరో వరల్డ్. ఇవాళ పిల్లల కోసం స్పైసీ తక్కువ వైట్ పాస్తా ఎలా ఉండాలో చెప్తాను ఫ్రెండ్స్. మా పిల్లలకి ఇష్టం ఇది. పాస్తాని ఫస్ట్ ఉడకపెట్టి ఆయిల్ ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా నేను ఉడకబెట్టుకున్నాను. పొడి పొడిగా ఉండాలి. దాని తర్వాత ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, కొంచెం బటర్, మయోనీస్, మిల్క్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఇష్టపడతారు ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకొని మనం ఫస్ట్ బటర్ ఒక్కటే వేసేస్తే మాడిపోయినట్టు అయిపోతుంది. అందుకు కొంచెం ఆయిల్, 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత 1 స్పూన్ బటర్. బటర్ కొంచెం వేగిన తర్వాత మీ పిల్లలకి వెజిటేబుల్స్ ఇష్టమైతే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు, కానీ మా పిల్లలు తినరు అనమాట. గార్లిక్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం పాస్తా వేద్దాము. బటర్లో కొంచెం పాస్తా ఇట్లా ఫ్రై అయినట్టు అయిన తర్వాత మనము మయోనీస్ వేద్దాము. సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో. వైట్లో వైట్ సాల్ట్ కలిసిపోయింది, కనపడట్లేదు. అన్నీ ఒక చిన్న 1/2 స్పూన్ అంతా. నేను చేసేది కొంచెం పాస్తా కాబట్టి కొంచెం క్వాంటిటీ వేస్తున్నాను. నెక్స్ట్ ఒక బౌల్ ఆఫ్ మిల్క్ తీసుకొని వేసుకోవాలి. ఒక బౌల్ ఆఫ్ మిల్క్. దీంట్లో ఇది కొద్దిసేపు కుక్ అవ్వాలి. కుక్ అయితే మంచిగా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది పిల్లల కోసము, ఇదిగోండి మా కోసం. ఈ వీడియో ముందు పెడుతున్నాను, తర్వాత ఈ వీడియో కూడా చూడండి, 2 పెడతాము. ఇది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇదిగోండి మా మనవరాలు తిప్పుతుంది. ఇది మా ఫేవరెట్ పాస్తా. లాస్ట్ టైం నేను ఆ పాస్తా బాగుంటుందని ఫస్ట్ ఆ పాస్తా తిన్న, కారం ఉంది. అప్పుడు మా చెల్లి దాంట్లో తినేసాయి. మీకు ఇష్టమైతే చీజ్ కూడా వేసుకోవచ్చు. ఒక స్లైస్ ఆఫ్ చీజ్. మాకు చాలా ఇష్టం చీజ్, సో మా మమ్మీ వేస్తుంది చీజ్ అన్నమాట. మీకు ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే వదిలేయచ్చు.
ఫ్రెండ్స్ సంస్థిత ఛానల్ నాది ఇంకో ఛానల్ ఉంది ఫ్రెండ్స్, అది కూడా చూడండి. సంస్థిత అది ఆమె, ఈమె అభిషిక్త, మా ఇద్దరు మనవరాళ్ళు వీళ్ళిద్దరు. అవి జరగవే. నేను కలిపితే మా చెల్లి కూడా కలపాల్సింది. ఇదైతే ఎలా చేయకండి ఫ్రెండ్స్ పిల్లల్ని. ఏదో ఫన్ కోసం నేను చేశాను, మా మమ్మీ లేదు ఇక్కడ. ఒక 5 minutes మూత పెట్టి ఉంచుదాము. నెక్స్ట్ క్రీమీ టెక్స్చర్ వస్తుంది, చీజ్ కూడా కరిగి క్రీమీ టెక్స్చర్ వస్తుంది అన్నమాట. చూడండి 5 minutes అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా క్రీమీగా ఉంటుంది అన్నమాట. ఇలాంటి టైంలో ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకి చూస్తే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి ఇట్లా క్రీమీ టెక్స్చర్ వచ్చే తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసిన తర్వాత నేను కలుపుతున్నాను. చూడండి క్రీమీ టెక్స్చర్ వచ్చింది. మిల్క్ మొత్తం క్రీమ్ అయిపోద్ది. మిల్క్ మొత్తం అయితే క్రీమ్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి మన క్రీమీ పాస్తా అయితే, పాస్తానేనా మమ్మీ? పాస్తా అయితే బౌల్లోకి పెట్టేస్తుంది మా మమ్మీ. చూడండి టేస్టీ పాస్తా. చూడండి ఫ్రెండ్స్ వేడి పాస్తా టేస్టీ అండ్ వేడి పాస్తా. 10 minutesలో అయిపోయే రెసిపీ. చల్లితే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, పైన డెకరేషన్ చేసుకోండి. మేకప్ పాస్తాకి మేకప్. మనం ఫంక్షన్కి వెళ్ళేప్పుడు ఎలా మేకప్ చేసుకుంటామో, మనం తినే ముందు ఫుడ్ని కూడా అలా మేకప్ చేయండి. సరదాగా అన్నా ఫ్రెండ్స్. చూడండి ఇందాక చూసిన దానికి ఇప్పటికి అంటే ఇట్లా ఉంటే చూడటానికి కూడా బాగుంటుంది, ప్లస్ మనం తినడానికి కూడా టేస్టీ ఉంటుంది. పిల్లలు చూడగానే కూడా తినాలి అనిపిస్తుంది. పిల్లలకే కాదు మనకైనా సరే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, గట్టిగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.